ఈరోజు పోతన గారు రచించిన ఒక మంచి పద్యాన్ని విందాము. కటిచేలంబు బిగించి పింఛమున జక్కం కొప్పు బంధించి దోస్తట సంస్పానలమాచరించి చరణ ద్వంద్వంబు గీలించి తత్కుట శేఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హ్రదంబులో గుబగుబ ద్వానంబనూనంబుగన్. సందర్భము యమునా నదిలోని కాళీయునిపై యుద్ధానికి సిద్ధమైన బాలకృష్ణుని వీరత్వాన్ని పోతన గారు ఈ పద్యంలో చాలా అద్భుతంగా వర్ణించారు. భావము: బాలకృష్ణుడు తన నడుమునకు కట్టిన వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. నెమలి పింఛముతో కొప్పును అందంగా ముడుచుకున్నాడు. తన భుజాలను చరిచి 2 పాదాలను నేలకి గట్టిగా నిలిపి భయంకరమైన శబ్దాలు చేస్తూ తన ప్రతాపం దిక్కులన్నీ మారుమ్రోగేటట్లుగా ఆ కదంబ వృక్షం పైకి వెళ్ళి సింహంలాగా కాళీయ మడుగులోకి ఉరికాడు. ధన్యవాదాలు.